వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిషేధిత మావోయిస్టు సిపిఐ పార్టీకి చెందిన అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు మావోయిస్టులు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పలు హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, తండ్రి చంద్రశేఖర్, చెర్ల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. సోడి బాలకృష్ణ, తండ్రి వీరయ్య, పెద్ద ఉట్టపల్లి గ్రామం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడం అండ్ ప్రజల్లో పోలీస్ పార్టీగా చాలా ఆదరణ. వివరాల్లోకి వెళ్తే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఈయనకి 36 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. ఈజ్ నేటివ్ ఆఫ్ చెర్ల మండలం, కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈయన 2022 సంవత్సరం జిల్లా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ పిహెచ్ఏ ఫస్ట్ బెటాలియన్ పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత సప్లైస్ టీమ్ మెంబర్గా ఉన్నారు. తర్వాత టెక్నికల్ టీమ్ మెంబర్గా కూడా ఉన్నారు. అజ్ఞాతంలో వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ యాక్టివ్ మెంబర్గా ఇతను జూన్ 2024 సిఆర్పిఎఫ్ క్యాంప్ పై జరిగిన దాడిలో పాల్గొన్నారు. జూలై 2024 రూముల ఫైరింగ్, సెప్టెంబర్ 2024 గుండ్రాజు ఫైరింగ్, డిసెంబర్ 2024 పాలగూడ ఫైరింగ్ అండ్ ఈ సంవత్సరం జనవరి 2025 తంబలపల్లి ఫైరింగ్ పార్టిసిపేట్. ఇందులో 8 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అలాగే జనవరి 2025 సంవత్సరం తుమ్మరి ఫైరింగ్ అండ్ మల్లంపేట్ ఫైరింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఫిబ్రవరి ఈ నెల పెద్ద ఉట్టుపల్లి ఫైరింగ్లో కూడా పార్టిసిపేటెడ్. అలాగే ఇవాళ సరెండర్ అవుతున్న సెకండ్ యూజీ కార్డర్ సోడి బాలకృష్ణ, సన్ ఆఫ్ వీరయ్య. ఇతనికి 23 సంవత్సరాలు ఉంటాయి. ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కి చెందిన వ్యక్తి. ఇతను 2018 సంవత్సరంలో చెర్ల ఏరియా కమిటీ మిలిషియా మెంబర్గా చేరడం జరిగింది. ఆ తర్వాత he has taken active part in సిపిఐ మావోయిస్ట్ పార్టీ అండ్ ఇప్పుడు లొంగిపోతున్న సమయానికి చెర్ల కమిటీ ఏసీ మెంబర్గా పనిచేస్తున్నాడు. ఇతను ప్రభుత్వం ప్రకటించిన ఈ అజ్ఞాత మావోయిస్టులకి అండ్ సరెండర్డ్ మావోయిస్ట్కి ఒక మంచి రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా ఉంది తెలంగాణలో. సో ఏ ప్రాంతం వారైనా కూడా ఎక్కడికైనా వచ్చి సరెండర్ కావచ్చు అండ్ వాళ్ళకి పునరావాస పథకాలు ఉన్నాయి అండ్ వాళ్ళు స్వతంత్రంగా జీవించే విధంగా అన్ని రకాల సహాయం వాళ్ళకి అందించబడుతుంది. సో ఈ సందర్భంగా నేను మరొకసారి ఐ అపీల్ టు ఆల్ యూజీ కాడర్స్, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు అందరికీ కూడా సరెండర్ అయిన ఇద్దరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించబడతాయి. వాళ్ళకి రిహాబిలిటేషన్ స్కీమ్ ప్రకారం వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున
ఈ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరికీ కూడా ఐ అపీల్ టు దెమ్ జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ మావోయిస్టు వారి గ్రామాలకు తిరిగి రావాలి, తెలంగాణలో అభివృద్ధికి తోడ్పడాలి అని కోరుతున్నాము. సిపిఐ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంత లేఖంలో ఇంకా చాలా కారణాలతో పూర్తిగా బలహీనమైపోయింది. అండ్ అజ్ఞాత మావోయిస్ట్ అది ఉంటారు. అలాగే మన రిహాబిలిటేషన్ దీని ప్రకారం వాళ్ళకి కేసెస్ వాటి గురించి కూడా డీటెయిల్ ఎగ్జామినేషన్